కొత్త ఏడాదిలో అంతా మంచి జరగాలంటూ ప్రత్యేక పూజలు చేస్తున్నారు భక్తులు. దీంతో ఉదయం నుంచి ఆలయాల్లో రద్దీ నెలకొంది. జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయానికి భక్తులు తరలి వచ్చారు. అమ్మవారికి మొక్కులు చెల్లించేందుకు భారీగా క్యూలైన్లో వేచి ఉన్నారు. టెంపుల్ దగ్గర రష్ పై మరిన్ని డీటెయిల్స్ కల్పన అందిస్తారు. దేశవ్యాప్తంగా 2025కు గుడ్ బై చెప్తూ పల్లె పట్నం అని తేడా లేకుండా ఎంతో గ్రాండ్గా కూడా గుడ్ బై చెప్పారు. అదేవిధంగా ఎంతో గ్రాండ్గా 2026 నూతన సంవత్సరంకి కూడా వెల్కమ్ చెప్పారు. ఇక ఈ రోజు జనవరి 1 నూతన సంవత్సరం మొదటి రోజు అవ్వడంతో కూడా పెద్ద ఎత్తున భక్తులంతా కూడా ఆలయాలకి క్యూ కడుతూ ఉన్నారు. ఈ రోజు ఆలయంకి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుంటే అంతా మంచి జరుగుతుందని చెప్పేసి చాలా మంది నమ్మకం. దీంతో ఉదయం నుంచి కూడా ప్రతి ఒక్క ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ప్రస్తుతం నేను జూబ్లీహిల్స్ లో ఉన్న పెద్దమ్మ తల్లి ఆలయంలో ఉన్నాను. ఒక్కసారి కూడా మనం ప్రాంగణం అంతా కూడా చూసుకోవచ్చు. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున జనాలంతా వచ్చి అమ్మవారి ఆశీర్వాదం తీసుకుంటూ ఉన్నారు. దాదాపు మనకు రద్దీ అయితే ఉదయం నుంచి కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అదే విధంగా సమయం గడుస్తున్న కొద్దీ కూడా పెద్ద ఎత్తున భక్తులంతా వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుంటూ ఉన్నారు. ఇక విజయవాడలో ఉన్న అమ్మవారు కనకదుర్గమ్మ అమ్మవారికి ఎంత మహత్యం ఉందో అదే విధంగా జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లికి కూడా అంతే మహత్యం ఉండడంతో కూడా వివిధ ప్రాంతాల నుంచి వచ్చి అమ్మవారికి సంబంధించి ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటారు. ఇక మొదటి రోజు ఆశీర్వాదం తీసుకుంటే చాలా మందికి కూడా సెంటిమెంట్స్ ఉంటూ ఉంటాయి. ఈ రోజు అమ్మవారిని దర్శనం చేసుకున్న, అమ్మవారికి మొక్కులు చెల్లించిన, అమ్మవారి దగ్గరకు వచ్చి ఆలయంకి వచ్చినా కూడా అంతా ఈ సంవత్సరం అంతా కూడా బాగుంటుందని చెప్పేసి చాలా మందికి సెంటిమెంట్ ఉండడంతో రెగ్యులర్గా వచ్చే వాళ్ళు ఉంటారు. కొంతమంది కొత్తగా వచ్చే వాళ్ళు కూడా ఈ రోజు దర్శనం చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి ఆ నమ్మకంతో వస్తున్న వారి సంఖ్య కూడా పెరుగుతూ ఉంది. ఒక్కసారి కూడా మనం ఆలయ ప్రాంగణం అంతా కూడా చూసుకోవచ్చు. దాదాపు సమయం గడుస్తున్న కొద్దీ కూడా భక్తులంతా వస్తూ ఉన్నారు. అమ్మవారికి సంబంధించి కూడా ఆశీర్వాదాలు తీసుకుంటూ ఉన్నారు. సో ఇక్కడ చూసుకోవచ్చు పెద్దమ్మ తల్లి ఆలయంకి సంబంధించి కూడా దాదాపు ఈ రోజు 1,00,000కు పైగా కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పేసి అందుకు అనుగుణంగా ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు. అదే విధంగా గత సంవత్సరం చూసుకున్నట్టయితే 1,00,000కు పైగా కూడా వచ్చినట్టు కూడా అంచనా ఉంది. ఇక విఐపి మూవ్మెంట్, విఐపి తాకిడి కూడా పెద్దమ్మ తల్లి ఆలయంలో ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అందుకు సంబంధించి ఎంతమంది విఐపీలు వచ్చినా కూడా అందుకు అనుగుణంగా సాధారణ భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పేసి ఇటు ఆలయంకి సంబంధించిన నిర్వాహకులు కూడా తెలపడం జరిగింది. ఇక భక్తుల రద్దీ దృష్ట్యా ఈ రోజుకి సంబంధించి కూడా ఏవైనా ప్రత్యేక మొక్కులు కావచ్చు, అర్చనలు కావచ్చు, అభిషేకాలు కావచ్చు ఈ రోజు చేయడానికి వీలు పడదని చెప్పేసి వాటన్నిటిని కూడా రద్దు చేయడం జరిగింది. ఓన్లీ అమ్మవారి దగ్గరకు వచ్చి ఆశీర్వాదం తీసుకోవడం, అమ్మవారికి సంబంధించి మొక్కులు దాదాపు ఏవైతే ఉంటాయో అమ్మవారికి సంబంధించి కావచ్చు, ఎవరైతే ఒడిబియ్యం పోయాలనుకుంటారో వాళ్ళకి సంబంధించి మాత్రమే అవకాశం కల్పించడం జరిగింది. ఇక ప్రస్తుతం చూస్తూ ఉండగా దాదాపు మనకు రద్దీ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారంతా కూడా అమ్మవారికి సంబంధించి ఆశీర్వాదం తీసుకుంటూ ఉన్నారు. మరి మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చారు, అమ్మవారికి సంబంధించి ఆశీర్వాదం తీసుకుంటే ఈ రోజు ఎలాంటి నమ్మకం ఉంటుంది, సో ఇవన్నీ కూడా ఒకసారి వారితో మాట్లాడి తెలుసుకుందాం. జేబీఎస్ సికింద్రాబాద్. మేము ముగ్గురము ఎప్పటికి ఇట్లనే ఉండాలని చెప్పి అమ్మవారి దగ్గర మంచి కోరిక అట్లనే తీర్చుకొని ఈ 2026 మంచిగా ఉండాలని చెప్పి వచ్చినాము. 2025 ఎట్లా గడిచింది మరి మీ అందరికి? చాలా హ్యాపీ. మంచిగా కాలేజ్లో దొరికిన డైమండ్స్ ఇద్దరు. 2026 ఏ విధంగా ఉండాలి, ఏమైనా రిజల్యూషన్స్ ఉన్నాయా మీ అందరికి? రిజల్యూషన్ అంటే ఈ గ్రాడ్యుయేట్ అయిపోవాలి, డిగ్రీ తర్వాత మంచి జాబ్, పేరెంట్స్కి ఒక ప్రౌడ్ ఆఫ్ చిల్డ్రన్ ఉన్నందుకు ఇట్లా ఉండాలని ఒక ప్రౌడ్గా తెప్పియాలి పేరెంట్స్కి. మంత్రాలయం నియోజకవర్గం నుంచి వచ్చినాము. మీది కర్నూలు డిస్టిక్. మొదటిసారి పెద్దమ్మ టెంపుల్కి రావడము, చాలా దర్శనం చాలా బాగా అయింది మేడం. చాలా రష్తో కూడుకునింది, జనాలు ఫుల్ రద్దీగా ఉన్నారు. దర్శనం చాలా చక్కగా అయింది. టెంపుల్ కూడా చాలా పెద్ద టెంపుల్ మేడం, చాలా చక్కగా బాగుంది మేడం. ఎంతసేపు అవుతుంది వచ్చి దర్శనం అవడానికి? ఎంత టైం పట్టింది మీకు? మేడం 15 నిమిషాలు పట్టింది మేడం, ఎక్కువ ఏం పట్టలేదు. ఇంత రద్దీగా ఉన్నా కూడా మెయింటెనెన్స్ సహకారం బాగున్నది. వెంకటరమణ, కొండాపూర్ నుంచి వచ్చాం. చాలా బాగా అయింది, చాలా బాగైంది. అమ్మవారి దర్శనం సూపర్గా అయింది. ప్రతి ఇయర్ వస్తుంటాం. చాలా చాలా మంది జనం ఉన్నారు. అంటే న్యూ ఇయర్ కదా, స్టార్టింగ్ ఫస్ట్ కదా, చాలా మంది ఉన్నారు. కొంచెం ఆగిన తర్వాత కొంచెం ఫ్రీ అవుతారు. ఇప్పుడైతే మంచిగా బాగుంది, ఫ్రీగా అయింది దర్శనం. న్యూ ఇయర్ రోజు ప్రతి సంవత్సరం వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటారా? ఎట్లా ఉంటుంది? ప్రతి సంవత్సరం వచ్చి దర్శనం చేసుకుంటుంటాం. అమ్మవారి ఆశీస్సులు ఇప్పుడు కూడా అందరికి మంచి జరగాలని కోరుకుంటున్నాం. అట్లాగా అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఈ రోజు దర్శనం చేసుకుంటే అమ్మవారికి సంబంధించి ఎట్లాంటి నమ్మకాలు ఉంటాయి మీకు? మొదటి రోజు సంవత్సరం మొదటి రోజు కదా, అంటే అంత సంవత్సరం అంతా బాగా జరగాలని కోరుకుంటున్నాం. అమ్మవారి ఆశీస్సులు ఇప్పుడు కూడా ఉంటాయి మన మీద.
2026లో ఏ విధంగా ఉండాలనుకుంటున్నారు? 25లో చెయ్యని ఏమన్నా చేయాలనుకుంటున్నారు? రిజల్యూషన్స్ ఏమైనా పెట్టుకున్నారా? అవును మ్యామ్, నేను 2025లో ఇల్లు కట్టుకోవాలి అనుకున్నాము. ఇప్పుడు 2026లో ఇల్లు కట్టుకుంటున్నాము. అలాగే ఇంకా బాగా మంచిగా జరగాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. సో చూస్తూ ఉండగా దాదాపు పెద్దమ్మ తల్లి ఆలయంకి సంబంధించి చాలా మందికి సెంటిమెంట్, చాలా మందికి మొక్కులు ఉండడంతో కూడా పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు. 2025లో గడిచిన ఏవైతే తీపి గుర్తులు ఉంటాయో అవన్నీ నెమరు వేసుకుంటూ 2026 సంవత్సరం కొత్తగా అంతా మంచి జరగాలని చెప్పేసి అమ్మవారి ఆశీర్వాదం తీసుకుంటూ ఉన్నారు. 2025లో చేయాలని పనులన్నీ కూడా 26లో చేయాలని చెప్పేసి కోరుకుంటున్నారు. ఇక అదే విధంగా కూడా చాలా మందికి సెంటిమెంట్స్, మొక్కులు ఉండడంతో కూడా పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు. ఈ రోజు అమ్మవారి దర్శనం చేసుకుంటే సంవత్సరం అంతా కూడా బాగుంటుంది, సంవత్సరం అంతా కూడా మంచి జరుగుతుంది. అమ్మవారి ఆశీస్సులు, అమ్మవారి దీవెనలు, అమ్మవారి సంబంధించి కూడా ఉంటాయని చెప్పేసి చాలా మందికి నమ్మకం ఉండడంతో కూడా పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే 2026 మొదటి సంవత్సరము మొదటి రోజు అంటే 2026లో మొదటి రోజు జనవరి అవ్వడంతో కూడా పెద్ద ఎత్తున భక్తులంతా వస్తూ ఉన్నారు. పెద్దమ్మ తల్లి టెంపుల్ అంతా కూడా రద్దీగా మారిందని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ సిద్దిక్తో కల్పన, V6 హైదరాబాద్.